శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి మరి ఈ వారంలో అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది ఈ రాశి వారికి అధికారుల వల్ల వేధింపులు, వృత్తిపరమైనటువంటి సమస్యలు, అనవసర ప్రయాణాలు, అనవసర ఆందోళన ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా రవి ఈ రాశి వారికి దశమాధిపతి, అంటే ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం, ఉద్యోగ కారకుడు. అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న రవి మీకు సహకరించడం జరుగుతుంటుంది. అటువంటి రవి అష్టమ స్థానంలో రావడం వల్ల వృత్తిపరంగా మీకు కొన్ని సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. సడన్గా ఉద్యోగం పోవడం కానీ, సడన్గా ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే హోల్డ్లో పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు వృత్తిపరంగా కొంత అవమానాన్ని ఈ వారంలో ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండవలసింది. అలాగే అధికారులతో ఎటువంటి విభేదాలు లేకుండా వారికి వినయంగా, విధేయంగా ఉండడమే మంచిది. అలాగే మరి గురువు మీకు ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నప్పుడు రాశిని వీక్షించడం వల్ల చాలా సంస్కారవంతంగా ఉంటారు, చాలా నిజాయితీగా ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమాల్లోనో, భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించడం జరుగుతుంది. ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు. దాంతోపాటు సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అది మీ జీవిత భాగస్వామికి చాలా వరకు కలిసి వస్తుంది. ఒక విధంగా మీరు మగవారై ఉంటే భార్య యొక్క ప్రవర్తన మీకు అనుకూలంగా ఉంటుంది. ఆమె మీతో చాలా సహకరిస్తుంది. భార్య వల్ల మీకు గుర్తింపు, పేరు లభించే అవకాశం ఉంది. ఎక్కువగా వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. మీకు వివాహం ద్వారా, అంటే ఈ సమయంలో మీకు వివాహం ఏమైనా కుదిరితే వివాహం ద్వారా అదృష్టవంతులు అవ్వడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు భార్య వలన కలిసి వస్తుంది, లేదా స్త్రీల వలన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారి యొక్క ఆలోచన విధానం కానీ, వారి అలవాట్లు కానీ బాగుంటాయి. వారి యొక్క ప్రవర్తనలో సంపూర్ణమైన మార్పు రావడం జరుగుతుంది. మీకు చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏదైనా ఉద్యోగపరంగా మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు వృత్తిని ఎంచుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా వృత్తి నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిలో చాలా ఇబ్బందుల్ని, సమస్యల్ని కలగజేస్తూ ఉంటాడు. అంటే దశమాత్తు పంచమ స్థానం అష్టమ స్థానం అవటం వల్ల పంచమ స్థానంలో ఒక గ్రహం ప్రవేశించినప్పుడు అది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంటుంది. సడన్గా ఉద్యోగం మారడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. 5వ స్థానంలో శని భగవానుడు చాలా వరకు ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్ వాటి వల్ల చాలా ఇబ్బందులు కలగజేస్తుంటుంది. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫేర్స్లో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ గతం. ప్రస్తుతం పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఏదో కారణం వల్ల ప్రేమకు బ్రేకప్ అయి ఉన్నవారు, లేదంటే ప్రేమికుల మధ్య దీర్ఘకాలంగా ఎడబాటు ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళా ఒక నిర్ణయానికి రావడం కానీ, పరస్పరం ఒక అంగీకారానికి రావడం, అది వివాహం వరకు వెళ్ళడానికి ఈ పరిస్థితి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే 5వ స్థానంలో శని భగవానుడు ప్రేమ వ్యవహారాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. సప్తమంలో కుజుడు రాష్ట్రాధిపతిగా సప్తమం కాబట్టి వివాహ విషయంలో ఒక అంగీకారానికి, ఒక అగ్రిమెంట్కి రావడం జరుగుతుంది. అలాగే సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా వివాహపరంగా ఎటువంటి సమస్య అయినా మీకు సహకరించే అవకాశం ఉంది. ప్రధానంగా విదేశ ప్రయాణాలు, అంటే భాగ్యస్థానం అన్నది విదేశ ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, పెద్దవారి యొక్క సలహా సంప్రదింపులు ఇవన్నీ కారణమవుతుంటాయి. ప్రధానంగా 9వ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాలు 3 కలుస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ గురువు అక్కడ ఉన్నాడు, శుక్రగ్రహం అక్కడ ఉన్నారు, ఇప్పుడు లాభాధిపతి కూడా అక్కడ కలియటం వల్ల ఇది విద్యార్థులకి చాలా సులభంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఏదన్నా ఒక మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్నా, మెడికల్ విద్యలో ప్రవేశం కోరుకుంటున్నా, ఇది చాలా ఉత్తమమైనటువంటి సమయం. మీరు ఏమాత్రం కృషి చేసినా కూడా ఒక మంచి కాలేజీలో మీకు సీట్ రావడం జరుగుతుంది. అలాగే డిగ్రీ నుంచి పీజీ చదవాలనే విద్యార్థులు కూడా వారి యొక్క ఆశయం కూడా నెరవేరడం జరుగుతుంది. బట్ ఎప్పటికైనా సరే
9వ స్థానంలో ఒక గ్రహం ఉన్నప్పుడు, ఒక గ్రహం ప్రవేశించినప్పుడు అది జాతకుడికి ఆయా కారకత్వాల ద్వారా ఉత్తమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి, మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అవుతుంది. ఎస్పెషల్లీ సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సంతాన విషయంలో మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. సర్వసాధారణంగా మరి స్త్రీలకి 9వ స్థానమే శుభంగా ఉన్నప్పుడు అటు సంతానాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, వివాహాన్ని ఇస్తుంది, అలాగే విదేశ అదృష్టాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బట్ ఏదైనా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాలు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.